సామాన్య ప్రజల బ్రతుకు జీవనం అంటే అధికారులకు చిన్నచూపుగా కనిపిస్తుంది. మురుగునీటి నిల్వతో బ్రతుకు జీవనం కష్టంగా ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించినా మా యందు దయ చూపే నాదుడే కరువైనారు. వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 2వ డివిజన్ గుడిపలపాడు అరుంధతివాడలో ప్రజా జీవనం కష్టంగా మారిందని, మా యందు అధికారులు చిన్నచూపు చూస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీ కాలువలు అసంపూర్తిగా నిర్మించడంతో అంటు రోగాలు వ్యాప్తి చెందుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. డ్రైనేజీ కాలువలో వ్యర్థ జలాలు నిల్వ ఉన్నందున దోమల లావా వ్యాప్తి చెందుతున్నా పరిష్కరించేవారు కరువైనారు. సచివాలయం అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా చోద్యం చూస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరారు. నా పేరు రావినేతుల కృష్ణారావు అండి. గుడిపల్లిపాడు అరుంధతివాడ. మాకు ఇంట్లో ఉండి ఈ ఇంటి ద్వారా మాకు మురికి నీళ్ళ కాలువలు ఏర్పాటు చేసి కూడా ఐదు సంవత్సరాల పైభాగం అయిపోయింది. ఆ ఏర్పాటు చేసిన మురికి నీళ్లు పోతూ బీసీ నీళ్ళు కూడా దీంట్లో యాడ్ చేశారు. బీసీ వాళ్ళ నీళ్ళు కూడా యాడ్ చేసిన తర్వాత డబల్ అయిపోయి కాలువలు ఎక్కువైపోయి కాలువలు నింపి కాలువలు పొంగిపోయి పక్కకి పోయినా కూడా ఏ అధికారి కూడా మాకు ఇక్కడికి వచ్చి చూచి పరిష్కార మార్గం కానీ లేదు కాలువ పోయే మార్గం కానీ అది ఏది పరిష్కరించలేదు. ఇప్పటికి కూడా మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా మీ యొక్క మా ఊర్లో ఉండే కార్యాలయానికి ఎన్ని అప్లికేషన్ ఏ ఆఫీసులు కూడా వచ్చి మమ్మల్ని చూసి పరిష్కార మార్గం మాకు కానీ ఓల్డ్ కానీ డిసైడ్ చేయలేదు. ఎంత డిసైడ్ చేసినా కూడా మేము 26వ తేదీ కమిషనర్ గారికి పోతూ ఉన్నాం. మేము పోయినా కూడా ఆడ కమిషనర్ గారు ఉండటం లేదు. మేము టపాల్లో కాగితం ఇచ్చి వచ్చేసాము. తర్వాత వచ్చి మంత్రి గారికి పోయినాము. మంత్రి గారికి పోతే మంత్రి గారు కూడా లేరు, మంత్రి గారు అందుబాటులో లేరు. తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీస్ కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చాము మేము. కానీ ఇప్పటికి కూడా మేము కాలువలో నిండి ఆ పై నీళ్ళు పైన పక్కలకు వచ్చి పారుతూ ఉంటే మా పిల్లకాయలు కానీ మాకు కానీ అందరికీ ఎన్నో వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ పరిస్థితి చూసి మాకు నీళ్లు పోయే కాలువన్నా ఏర్పాటు చేయండి, లేదంటే బీసీ వాళ్ళ నీళ్ళు రాకుండా చేసి మా వరకు లిమిట్లు పెట్టుదురు అని చెప్పి అంటే మా మొర ఎవరు ఆలకించలేదు. ఎట్లా చెప్పాలా ఎవరికి చెప్పాలని చెప్పి ఏ దిశ మాకు తిరగటం లేదు. అందువల్ల ఇప్పుడు పరిస్థితి మాకు ఎటు కూడా ఆలోచన లేక మాకే మేము బాధపడతా ఉన్నాం. ఏ అధికారి వచ్చి చూసినా వాళ్ళకి నిర్ణయం చేసేటువంటి అభిమానం కలుగుతుందని మేము కోరుకుంటున్నాము. కానీ ఏ అధికారి కూడా రావటం లేదు. కానీ అధికారిగా వచ్చి చూస్తే మా యొక్క పరిస్థితులు మా యొక్క అనారోగ్య పరిస్థితులు కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఆ మురికి నీళ్ళు ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా మా ఇళ్ళ మీదకి వస్తున్నాయి, ఇళ్లల్లో వచ్చే నీళ్లు రాకుండానే ఈ నీళ్లు బాగా స్టాక్ అయ్యి ఈ బయట కాలువలో ఉండేటువంటి నీళ్లు లోపలికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఆ బొమ్మలు కూడా మేము ఫోటోలు కూడా చూసి కూడా మా కమిషనర్ కూడా సమర్పించున్నాం. మేము ఎందువల్లంటే ఈ పరిస్థితి కళ్ళారా చూడండి. తర్వాత మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారో ఎట్లా చేస్తారో కూడా మేము విన్నవించలేము. మా యొక్క పరిస్థితులు చూసి మీ ఉదయం కదిలి మాకు న్యాయం జరిగే ఆలోచనలతో ఉంటుంది. అందువల్ల మీరు ఎట్టి సమయంలో అయినా కూడా ఎంత తొందరగా వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వచ్చి కాలువ పరిస్థితి ఈ కాలువ నీళ్లు లోపలికి పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు చూస్తే మాకు అరుంధతివాడ గ్రామ ప్రజలు మేము మాట్లాడుతున్నామండి. మాకు మొన్న సైడ్ కాలువలన్నీ కట్టించారు టీడీపీ ప్రభుత్వంలో. మాకు మేకల రామ్మూర్తి గారు ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో సైడ్ కాలువలు కట్టించారండి. కట్టించిన దానికి కింద పోయేదానికి నీళ్లు వసతి లేదు. అక్కడ ఏంటంటే అంతా బ్లాక్ అయిపోయి డ్రైన్ అంతా నిండిపోయేసి ఇళ్లలోకి వస్తున్నాయండి. దీనివల్ల జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలకి దోమలు పుట్టిన దానివల్ల మోషన్స్, వామిటింగ్స్, ఈ జ్వరాలన్నీ వస్తున్నాయండి. అవన్నీ మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాము. దాని గురించి ఎవరు స్పందించలేదు. ఇప్పుడు కూడా
నిన్న కూడా వెళ్ళేసి మేము కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము, ఇవన్నీ చేసాము. కానీ దాని గురించి ఎవరు కూడా కూడా అధికారులు దీని గురించి స్పందించడం లేదండి. మేము దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల మీరు మీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మేము న్యూస్ ఛానల్లో న్యూస్ ఇస్తున్నాము. దీనివల్ల మీరు తొందరగా దాని గురించి వివరిస్తారని మేము కోరుకుంటున్నామండి. దీనివల్ల అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. డ్రైనేజ్ ఫెసిలిటీ వల్ల మేము చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామండి. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అడిగితే ఏంటంటే చేస్తామంటారు, చూస్తామంటారు, తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అధికారులు వచ్చినప్పుడు కూడా ఎన్నో అర్జీలు ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా ఏం స్పందించలేదండి. నిన్న కూడా ఒక లెటర్ వచ్చామండి. సార్ లేరు. సార్ వచ్చిన తర్వాత మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తామన్నారు. దాని గురించి మీరు త్వరగా స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఫీవర్స్, మోషన్స్ ఇలాంటి లేనిపోని రకరకాల వ్యాధులన్నీ వస్తున్నాయండి. దీనివల్ల దోమలు ఎక్కువైపోయేసి దోమలు కుట్టడం వల్ల చిన్న పిల్లలు ఉన్నారండి. ఈ దోమల వల్ల మేము అసలు ఉండలేకున్నాము. విలేజ్లో లాభాలు అంటే దోమలకు సంబంధించిన లాభాలు కూడా ఏర్పడుతున్నాయండి. దానివల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. దాని గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి స్పందించడం లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దానివల్ల మీ అందరికీ నేను తెలియపరచడం ఏమనగా మాకు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీని ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ప్లస్ దీనివల్ల మేము ఇదే విధంగా ఉంటే మా పిల్లలకి మాకు చాలా ఇబ్బందులు వచ్చి గురవుతాయండి. మేము చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మీరు త్వరగా స్పందించి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయవచ్చు.